சார் வந்துட்டு ரொம்ப சேரிட்டபிள் பர்சன் அண்ட் வெரி குட் அட் ஹார்ட். மனசார நிறைய நல்ல விஷயங்கள் பண்ணிட்டு இருக்காரு. அண்ட் கண்டென்ட் உள்ள படங்கள் தான் கண்டிப்பா அவர் ப்ரொடியூஸ் பண்றாருமே. ஸோ அந்த வகையில இந்த படத்தை அவர் தான் ப்ரொடியூஸ் பண்றாரு, அவர் தான் டைரக்ட் பண்ணியிருக்கிறாரு. அண்ட் இந்த படத்துடைய கதை வந்து 2 ஆர்ஃபன்ஸ் எப்படி வந்து கஷ்டப்பட்டு, ஆக்சுவலி ஸ்போர்ட்ஸ் அப்படின்னாலே இட் இஸ் ஃபார் தி வெரி எலைட் பீப்புள் அப்படின்னு இப்போ டாக் ஆஃப் த டவுன் இருக்கிற அயோத்தி டெம்பிள்ல இருக்கிற எல்லா வுட் ஒர்க்ஸையுமே வந்து கொடுத்தவர் அவர் தான். அவங்கள வந்து கண்டிப்பா அடுத்ததாக பேச அழைக்கலாம். ஸோ அடுத்ததாக சத்லவாலா ஸ்ரீனிவாசராவ் அவர்களை பேச அழைக்கிறேன். ఆల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ టెంపుల్ సిటీ చెన్నై. దిస్ టెంపుల్ విజయ గార్డెన్స్. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక టెంపుల్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. నా లైఫ్ ఫస్ట్ సినిమా లైఫ్ స్టార్ట్ అయింది విజయ నాగిరెడ్డి గారి చేతుల మీదుగా. మా అనురాధ ఫిల్మ్స్ ఆయనే ఓపెన్ చేశారు చెన్నై విజయ గార్డెన్లో ఫస్ట్ పిక్చర్. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ అండ్ సుహాసిని కోదండరామరెడ్డి డైరెక్టర్. ఆ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ మా ప్రసాద్ గారు. ఆయన ఇప్పుడు దీనికి ముఖ్య అతిథిగా రావడం, మీ అందరి ఆశీర్వాదం కోసం ఈ పిక్చర్ ప్రమోషన్ చేసుకోవడానికి చెన్నై వచ్చి ఉన్నాను. ఈ పిక్చర్ విషయానికి వస్తే నాకున్న జ్ఞానం, నాలెడ్జ్, నా అనుభవంలో ఒక సొసైటీకి 10 కాలాలు మనం ఉన్నా లేకపోయినా గుర్తుండిపోయే ఒక గొప్ప చిత్రం ప్రజలకు అందియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీశాను. అందులో మన సృష్టిలో వృక్షజాతి, జంతు జాతి, పశుజాతి, అట్లానే మానవ జాతి ఉంటాయి. మిగతా జాతులకి మానవ జాతికి ఉన్న ప్రత్యేక గుణం మానవులకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ప్రతి మానవుడు పుట్టక ముందు ఎవరికి పుడతామో, ఎక్కడ పుడతామో, ఎందుకు పుడతామో పుట్టక ముందు ఎవరికి తెలియదు. మన ఊహ వచ్చే వరకు. మన ఊహ వచ్చిన తర్వాత సాటి మనిషిని మనిషిగా చూడటం మానవత్వంలోని ప్రథమ లక్ష్యం. మా సినిమా విషయం దాన్ని మూల కథగా తీసుకొని నాకున్న అనుభవంలో ఒక మంచి రైటర్ చేత రాయించుకున్న 5 సంవత్సరాలు తీసిన సినిమా ఇది. నేను నా టైంకి వేరే కమర్షియల్గా నేను డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు, కానీ ఇంత గొప్ప చిత్రం దీంట్లో నా ఈ జన్మ సుకృతంగా నా పర్సనల్గా నేను సినిమా చూశాను. అనాథలైన పిల్లలు, వాళ్ళు అనాథలు ఎందుకు అవుతారు? ఈ సొసైటీలో ఎక్కడైనా మీరు చూస్తారండి, అడుగుతుంటుంటారు. కొంతమంది పాపం, కొంతమంది పెద్ద పెద్ద కార్లు వెళ్తారు, కొంతమంది స్పెషల్ ఫ్లైట్లు వెళ్తారు, కొంతమంది మన సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి కొంతమంది మన చిన్న వేస్ట్ ప్లేట్స్ కూడా కడుగుతుంటారు. కొంతమంది అక్కడి నుంచి హీరో వరకు రకరకాల స్థాయిలో హీరోలు, హీరోయిన్లు ఉంటారు. బట్ వాళ్ళ ప్రొఫెషనల్ మనిషిగా మనందరం సమానమే. మనం సమానమైన మనుషుల్లో వీళ్ళు అనాథులు ఎందుకయ్యారు? అనాథులైన వ్యక్తిని మనం ఉపయోగించుకుంటే, ఒక జ్ఞానం ఉన్న మనిషి అనాథని దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని సొసైటీకి ఉపయోగపడటానికి సరైన మార్గంలో నడిపిస్తే ఆ అనాథలు ఏ స్టేజ్కి వెళ్తారు, వాళ్ళ వల్ల ఎంత మంచి జరుగుతుంది, వాళ్ళని మనం చేదరించుకోకుండా, వాళ్ళని అవాయిడ్ చేయకుండా, వాళ్ళని కూడా చాటి మనిషిలాగా ఆదరించి మన దగ్గరికి తీసి వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని మనకున్న శక్తి సంపదలతో వాళ్ళని పోషించి పైకి తీసుకొస్తే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మన దేశానికి ఎంత పేరు తెచ్చారు అనేది ఈ కథ. నేను తీసింది ఈ సినిమా ఇండియాలో కాదు, ప్రపంచంలో ఇంత కొత్త ఆర్టిస్టులతో ఇంత బడ్జెట్ పెట్టి ఎవరు తీయలేదు. నేను తీయడానికి కారణం ఓన్లీ కథ మీద ఉన్న నమ్మకం. ఈ కథ చూసిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే గర్వంగా బయటికి వెళ్ళి సినిమా అంటే ఇట్లా ఉండాలి అనే స్టేజ్కి పిక్చర్ అవుతుందని నేను పూర్తిగా చూశాను. కాబట్టి నా నమ్మకం నాకుంది. ఇంత మంచి చిత్రం ప్రతి ఒక్కళ్ళకి ప్రమోట్ చేయటం ప్రొడ్యూసర్గా, సినిమా డైరెక్టర్గా నా ధర్మం. అంతేత నాకున్న దీంట్లో ప్రతి ఒక్కళ్ళ కోఆపరేషన్తో నేను ముందు ప్రజలకు చూపించి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఇటువంటి చిత్రాలు, సొసైటీకి ఉపయోగపడే చిత్రాలు ఇంకా తయారు చేయాలని, దానికి మీ అందరి ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ
8వ తారీఖు ఇది రిలీజ్ అవుతుంది. మీ అందరూ చూసి ఆశీర్వదించి ఒక సపోర్ట్, ఒక మంచి సినిమా, హీరోలు హీరోయిన్లు, కథానాయకుడు కథానాయిక సినిమా ఇండస్ట్రీలో కథని నడిపించేవాడు కథానాయకుడు, కథని దాని వానికి అండగా ఉండి అన్ని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయో ఈ సినిమా కూడా క్యారెక్టర్స్ కథానాయక అందరూ ఉంటారు. కాకపోతే ఇందులో ఉండే కథానాయక